రేపు మర్చిపోతానేమో అని ఈరోజు చాలా ముఖ్య విషయం, దసరాలు రాబట్టి వస్తున్నాయి కాబట్టి తెలియజేయటం జరుగుతుంది. నేటి శ్రీచక్రార్చన, శ్రీచక్రముల గురించి సామాన్య మానవులకి ఆధ్యాత్మికమైన శృతి ప్రామాణిక జ్ఞానం లేని వాళ్ళకి మాత్రమే తెలియజేయటమైనది. మీరు ఏ గుళ్ళల్లో ఏ గోపురాల్లో అయినా సరే రాగి రేకుల మీద మీరు వేసే పసుపు కుంకుమలు పూలు అవన్నీ కలుషితమైనవి కాకుండా చూసుకోండి. 2, శ్రీచక్రార్చన చెయ్యాలి అంటే శ్రీచక్రం రాగి రేకు మందం మీద యంత్రం చెక్కించుకొని విశ్వదేవతలను ప్రతిష్ఠించి శృతి ప్రామాణిక పూర్వాంగ ఉత్తరాంగ సహితముగా రాజరాజేశ్వరి పరాభట్టారిక దేవత మహామంత్రములను పూర్వాంగము ఉత్తరాంగము గురుత్రయము ఆత్మపాదుక మహాపాదుక అయిన వాళ్ళు అవి పురచ్చరణ చేసినవాడు. ప్రతి మంత్రము పురచ్చరణ అంటే ఈ యంత్రం చెక్కించుకొని ఆకాశతత్వమైనటువంటి హం బీజముతో వాడు జపం చేసేటప్పుడు ప్రతి ఒక్క జలముతో ఆ యంత్రం మీద వేస్తూ ఉండాలి. 1,00,000 సార్లు మంత్రం జపం చేయాలి, 1,00,000 సార్లు నీళ్ళు వేయాలి. రెండోసారి లం పృథ్వీతత్వాత్మని, హం ఆకాశతత్వాత్మని. ఫస్ట్ లం పృథ్వీతత్వాత్మని జలముతో దాని మీద వేయాలి 1,00,000 సార్లు. తర్వాత వచ్చి రెండోసారి లం పృథ్వీతత్వ హం ఆకాశతత్వాత్మని. దాంతో వాడు పురస్చరణ చేసినప్పుడు ఆకాశతత్వం లాస్ట్లో బ్రాహ్మణ భోజనం ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ యంత్రానికి బ్రాహ్మణుల ద్వారా దీవెనలు తీసుకోవాలి. ఏ బ్రాహ్మణులు అనేది పరిపరి విధాలుగా మీకు చెప్తున్నా నేను. మీరు ఎవరితో పడితే వాళ్ళతో చేయించుకుంటే మీ డబ్బులు వేస్ట్ అవుతాయి. చేస్తే కరెక్ట్గా చెయ్యండి, మీరు అమృత ఫలాలు పొందుతారు. హోమం చేస్తారు ఈ పురస్చరణలో. హోమం చేసినప్పుడు 10,000 సార్లు నెయ్యి అగ్నిలో వేసేటప్పుడు ఈ శ్రీచక్ర యంత్రం మీద ఒక డ్రాప్ వేయాలి. తర్వాత తర్పణం అని చెప్పి 10,000 సార్లు చేస్తారు. 1000 సార్లు కొబ్బరి నీళ్ళతో కానీ పాలతో కానీ చేయొచ్చు. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ గురు పరంపరను బట్టి. అప్పుడు అవి కూడా ఒక చొక్క చొప్పున దీనికి 1000 సార్లు వేయాలి. తర్వాత మార్జనము లేక అభిషేకము అలా 108 సార్లు మళ్ళీ వేయాలి. తర్వాత అన్నీ అయిపోయినాక ఆ యంత్రాన్ని తీసుకొని బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత బ్రాహ్మణ భోజనం, వేదాలు చదువుకున్న బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళాలి. మీరు వేద పాఠశాలలో అధ్యాపకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత శ్రీ యంత్రానికి కూడా పూజ చేయించుకోవాలి. ఈ విధంగా అయిన శ్రీచక్రం మీద నువ్వు చేసేవి మాత్రమే మీకు ఫలితాలు ఇస్తాయి. రాగి రేకుల మీద వేస్తే ఉపయోగం లేదు. ఏ గుళ్ళో శ్రీచక్రం ప్రతిష్ఠించినా ఆ గుళ్ళో శ్రీచక్రార్చన చేసేవాడికి పూర్వాంగ ఉత్తరాంగ పురస్చరణ చేసిన వాడు అయి ఉండాలి. శ్రీచక్రానికి చుట్టూ 3 గీతలు ఉంటాయి. భూప్రస్థానానికైనా మేరుప్రస్థ దేనికైనా చూసుకోండి. ఆ 3 గీతలు గురుమండలం. దీక్ష మీరు పంచదశీలు కానీ అవి కానీ ఇవి కానీ ఎవరెవరో ఏదో చెప్పారని మీరు 1,00,000 సార్లు ఎన్ని చేసిన ఉపయోగం లేదు. శ్రీచక్రం అర్చించాలంటే ఆ 3 గీతల మీద ఫస్ట్ స్వగురువు, నీకు మంత్రదీక్షలు ఇచ్చినవాడు, పరమ గురువు ఆయనకి దీక్షలు ఇచ్చినవాడు, పరమేష్టి గురువు ఆయనకి దీక్షలు ఇచ్చినవాడు, 3 తరాల గురువులని మహామంత్రముల పూర్వకంగా పూజించి అప్పుడు శ్రీచక్ర అర్చన చేయాలి. శ్రీచక్రార్చన విశ్వదేవతలు కాబట్టి 5వ ఆవరణ దాటి త్రిమూర్తులకి కూడా ప్రవేశము లేదు శ్రీచక్రంలో. పూర్ణ దీక్ష అయిన సాధకుడికి మాత్రమే అర్హత ఉన్నది. కాబట్టి మీరు డబ్బులు ఖర్చు పెట్టి మేము శ్రీచక్రార్చన చేశామండి అని చెప్పి అనుకొని గొడ్రాలి బిడ్డకి పెళ్లి చేశామని చెప్పుకున్నట్టుగా ఉంటుంది. ఏది ఉపయోగం ఉండదు.
శృతి ప్రామాణికంగా, లేకపోతే శ్రీచక్రార్చన ఎట్లా చేయాలో నెట్లో ఉంటాయి, చూసుకోండి. ఎవరు చేసినా కూడా ఇదే శాస్త్ర నిబంధన. పురస్చరణ చెయ్యని వాడు శ్రీచక్రార్చన చేస్తే చిన్న పసిపిల్లవాడికి ఆవకాయతో అన్నం పెడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సమస్యలు వస్తాయి. ఎట్లా వస్తాయంటే అనారోగ్యాలు అనేక రకాలుగా వస్తాయి. కాబట్టి శ్రీచక్రార్చన ఎవరు చేసినా సరే వాడు ఆ మంత్రం పురస్చరణ చేశాడా, స్వగురువు ఎవరు, పరమగురువు ఎవరు, పరమేశ్వరి గురువు అవి చెప్తాడు. ఎవరికి చెప్తాడు? చేయించుకునే వాళ్ళకి చెప్పాలి. చెప్పి ఆ గురువు పాదుకలు మోసి స్వగురువు ఎవరు అని చెప్పిన తర్వాత వాడి నేను చేయడానికి నాకు అర్హత కావాలని భైరవుడిని అడగాలి. భైరవుడి కోసం వీడి దీక్షల్లో భైరవ మంత్రం ఉంటుంది. అట్లా భైరవ అనుజ్ఞ తీసుకొని దక్షిణామూర్తి అనుజ్ఞ కూడా తీసుకోవాలి. ఆ మంత్రం పురస్చరణ చేసి ఉండాలి. ఇవి లేకుండా శ్రీచక్రార్చన చేస్తే ఉపయోగం లేదు. అందుకే పురస్చరణ అంటే దాన్ని చేయమనేది. అందుకు శ్రీచక్రంతో ఎవరు ఏ విధమైన కార్యక్రమం చేసుకున్నా జర మరణ భయ శోకములు పోతాయి. చరమదశే ప్రాప్తే, జన్మ లేనివాడే శ్రీచక్రార్చన చేస్తాడు. కాబట్టి మీరు డబ్బులు అన్నీ దుర్వినియోగం చేసుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా నవరాత్రులప్పుడు ఇప్పుడు ఆ పెద్ద పెద్ద దేవాలయాల మహాసంప్రోక్షణ అవన్నీ చేస్తారు. అవన్నీ ఇవే అన్నమాట. ఇప్పుడు కొన్నాళ్ళు అర్చనలు చేసినాక ఇప్పుడు ఒక యోగి ఆత్మకథలో సంస్కృతంతో కొన్ని పదాలతో రాగి రేకును అర్చించితే ఆ దేవతలు వచ్చి నివాసం ఉంటారంటే మనుషులు ఉండటానికి ఇల్లు 4 గోడలు చుట్టేటనే దేవతలు ఉండటానికి నివాసము శ్రీ యంత్రము. ఏ యంత్రమైనా ఆ దేవత ఉండటానికి దానికి ఆ దేవతకి ఇల్లు మాత్రమే. పురస్చరణ చేయటం వలన కొంత పురస్చరణ చేసి రోజు ఆ మంత్ర సాధన చేసుకుంటే రోజు దాని మీద వీడు చేసుకుంటుంటే ఆ దేవత ఉంటుంది. లేకపోతే కొంతకాలం ఉండి తన స్వస్థలానికి వెళ్ళిపోతుంది, మళ్ళా ఉండదు, మళ్ళా పురస్చరణ చేయాల్సిందే. కాబట్టి మీరందరూ కూడా శృతి ప్రామాణికంగా కుంకుమార్చనలు కానీ ఏవైనా చెయ్యండి. అవేమీ లేకుండా రాగి రేకు మీద కలుషితమైన కొన్ని ఎక్కువ మంది డబ్బులు తక్కువ చూసుకుంటారు. అలా చేయకుండా తెలుసుకోండి, చెయ్యండి, మిమ్మల్ని వృద్ధి చేసుకోండి. నా టార్గెట్ ఏంటంటే 10వ తరగతి చదివిన వాళ్ళ వరకే, ఆ వయసు వాళ్ళ వరకే నేటి దృశ్య ప్రపంచ ఆధ్యాత్మికము. ఆ తరువాత వాడు డిగ్రీ పీజీలకు ఎలా వెళ్తాడో వాడిలో ఉన్నది వాడు తెచ్చుకోవాలి. అప్పుడు ఆత్మహత్యలు ఎలాంటి చాలామంది చూస్తున్నారు చూడండి, పెద్ద పెద్ద బాగా ధనవంతులు సూసైడ్ చేసుకోవటం, గొడవలు, కుటుంబాలు ఇవన్నీ అవన్నీ ఉండవు. ఎప్పుడు ఉండవు? నువ్వు నేను మనిషిని అని నువ్వు అనుకున్నప్పుడు. ఇవి ఎప్పుడైతే 10th క్లాసు దాటిన తర్వాత వాడు స్వానుభవంగా వాడు వేదాలు చెప్పిన జ్ఞానం తెలుసుకోగానే వాడు ఆటోమేటిక్గా వాడు భార్యాభర్తల మీద మహా గొడవలు వచ్చినా కూడా వాడు ఏ విధమైన మెంటల్ బ్యాలెన్స్ ఇద్దరు తప్పరు. పూర్వకాలం ఏం చేసేవాడు చూడండి, ఇప్పుడులాగా డిగ్రీలు చదువుకొని కొన్ని కులాల్లో అమ్మాయిలు ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటున్నారు. పూర్వకాలం పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఇద్దరికి జ్ఞానం ఉండాలి లేదా అని వెరిఫికేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడే లేకపోయినా కనీస జ్ఞానం, ప్రాథమిక జ్ఞానమైన శ్రీచక్రం తెలుసుకోండి. శ్రీచక్రార్చన అంటే ఏమిటి, ఎంతసేపు దానికి ఎన్నో పాత్ర సాధనలు ఉంటాయి. ఈ ప్రతిష్ట జరిగితే దేవతని గురువుగారికి ఒక పాత్రతో జలంతో ఇవ్వాలి. మా రాజరాజేశ్వరి మహాషోడశాక్షరి అంటారు. ఈ విశ్వం మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఆమెకు ఒక పాత్రతో ఇవ్వాలి. తర్వాత సామాన్యమైన త్రిమూర్తులు, వీళ్ళందరూ సామాన్య దేవతలు, వీళ్ళకి ఒక పాత్రతో ఇవ్వాలి. ఇలా అభిషేకం చేసినప్పుడు పాత్ర సాధనం అని ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి శ్రీచక్రంలో. కుంకం వేసేది రాగి రేకు మీద కాదు, ఆ దేవత పాదముల మీద. అలాంటప్పుడు మనం ఎలా చేయాలి అని తెలుసుకోండి. తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెయ్యొద్దు. నేను చెప్పిన అనుమానాలంటే శృతులలో లేకపోతే స్మృతులలో లేకపోతే అధమాతి అధమం అన్నమాట. మిగతా గ్రంథాలు వాటి ద్వారా తెలుసుకోండి. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి.